నువ్వు పుడతావన్న సంగతి నీకు తెలుసు. అమ్మా, నాన్న పెళ్లి చేసుకున్న తర్వాత సంయోగం తర్వాత అన్నం పిండమ్మగా మారి నువ్వు పుడతావన్న సంగతి ప్రపంచానికి తెలుసు. కానీ నువ్వు మరణించినట్టు ఎలా తెలుస్తుంది? శరీరం మాత్రమే ఇక్కడ ఉంటుంది, కానీ ప్రాణం అనేది పోతుంది. ఎలా పోతుందో ఇప్పటికి ఎవ్వరికి తెలియదు. ఆ ప్రాణం ఎలా పోతుందో ఇప్పుడు ఎవ్వరికి తెలియదు. నీకు తెలుసా? తెలియదు. కానీ ప్రాణం ఉన్నప్పుడు ప్రాణం ఉన్నప్పుడు నీ జోబులో సెల తీస్తే అది అడుగుతుంది, ఎందుకు సెల తీస్తావు? బంగారం తీస్తే అడుగుతుంది, ఎందుకు బంగారం తీస్తావు? డబ్బులు తీస్తే అడుగుతుంది, ఎందుకు డబ్బులు తీస్తున్నావు? కానీ నువ్వు మరణించిన తర్వాత నీ చుట్టూ ముట్టుకోవడానికి నీ భార్య, నీ పిల్లలు ఎవ్వరు కూడా దరిదాపులు రారు. ఎందుకంటే అది శరీరం మాత్రమే. ప్రాణం లేని జీవం, జీవం లేని ప్రాణం. ప్రాణం ఎక్కడికో పోతుంది తెలుసా? ఎలా పోతుంది తెలుసా? ఒక్కరు కనిపెట్టలేదు. ప్రాణం ఎక్కడికి వెళుతుంది, ఎలా పోతుంది అనేది ఇంతవరకు ఎవ్వరు కనిపెట్టలేదు. నీకు తెలుసా? కానీ అదే సీక్రెట్ ఆఫ్ వర్క్. దేవుడు నిజంగా చాలా గొప్పగా తయారు చేసి మానవుడు అన్ని రకాల మేధాశక్తి ఇచ్చాడు. కానీ ప్రాణం పోయేటప్పుడు అది ఎలా పోతుంది కనిపెట్టలేని శక్తి మాత్రం దేవుడు మానవుడికి ఇవ్వలేదు. అదే ఇచ్చుంటే నిజంగా ఈరోజు మానవుడు ఎక్కడ ఉండేవాడు. నిజంగా దేవుడు మేధాశక్తిని మైమరిపు చేసేసి ఇంతవరకే నీకు తెలుసని పెట్టాడు. కానీ నువ్వు సంపాదించిన బంగారం ఏది? నువ్వు సంపాదించిన ఆస్తి ఏది? నువ్వు సంపాదించిన పేరు ప్రత్యేకతలు ఏది? ఏవి నీ వెంట రావు. లాస్ట్ నువ్వు వచ్చేది మంచి చెడు మాత్రమే. దాన్ని మాత్రం గమనించండి. అది ఒక్కటే తీసుకెళ్ళండి. ప్రపంచంలో ప్రతి మానవుడు మరణిస్తూ ఉంటాడు. మరణం అని వచ్చేది సాధ్యము. ఆ మరణమకే నిజంగా మంచు చెడు అనేది ఎక్కడికి వెళ్ళా చివరికి చెప్పే మాట, వాడు మంచివాడు చచ్చిపోయాడు, చెడ్డవాడు చచ్చిపోయాడు, అది ఒకటే ఉంటుంది. గమనించండి. ఎలా పోతుంది ఎవరికి తెలియదు, ఎక్కడికి వెళ్తుందో కూడా ఎవరికి తెలియదు. నిజంగా తెలిస్తే ఈరోజు మనిషిలో ఉండడు. ప్రాణం పోయిన లక్షల కోట్లు సంపాదిస్తారు, కానీ ఒక బంగారం ఒక ఈసు కూడా తీసుకెళ్ళలేరు. అదే దేవుడి సీక్రెట్ ఆఫ్ వర్క్.